హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ ఫ్లూట్ అచ్యుత్‌ని మాట్లాడుతున్నాను. ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అయింది. సారీ, క్షమించవలసిందిగా కోరుతా ఉన్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల రెగ్యులర్ గా చేయలేకపోయాను. ఈసారి నుంచి మాత్రం ప్రతి వారం కూడా ఒక వీడియో వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మరి ఈ రోజు మనం జగద్గురు భారతీ తీర్థ స్వామీజీ వారిచే రచించబడినటువంటి గరుడ గమన తవ చరణ కమల మిహ అనేటటువంటి మధురమైనటువంటి శ్రీ మహావిష్ణు స్తోత్రాన్ని మనం ఫ్లూట్ మీద నేర్చుకుందాము. ఇది చాలా సింపుల్. హరికాంబోజ్ రాగంలో ఉంటది. ఆఫ్లు ఏమి రావు. స రి గ మా మా ప ద ని స. అదే విధంగా మళ్ళీ అవరోహణ క్రమంలో స ని ద ప మ గ రి స. ఈ విధంగా హరికాంబోజ రాగం ఉంటుంది. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. దాన్ని ఎలా వాయిస్తామంటే స్వరంలో గమ మమ మమ పమ గమ మమ మమ పమ పద దద దస ని దద ప గమ మమ మమ పమ గమ మమ మమ పమ పద దద దస ని దద పద పమ గ రి రి గ గ పద స ద పద పమ మమ ద దస ని దద ప మగరి గ గ పద స ద పద పమ మ పద దద దస ని దద ప మగరి గ గ పద స ద పద పమ మమ తాప మ ప కురు దేవ మమ పాప మ ప కురు దేవ మమ తాప మ ప కురు దేవ మమ పాప మ ప కురు దేవ. ఆ విధంగా 5 చరణాలు కూడా అదే విధంగా వస్తాయి. అంటే మనం ఒక చరణం నేర్చుకుంటే అన్ని కూడా అదే ట్యూన్ లో అదే బాణీలో వస్తాయి కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. అందరూ కూడా ఈజీగా నేర్చుకుంటారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఒకసారి ఫ్లూట్ మీద కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. గమ మమ మమ పమ గమ మమ మమ పమ గమ మమ మమ పమ పద దద దస ని దద పప. ఆ విధంగా వస్తుంది. రెండోసారి మళ్ళీ కూడా గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం. సెకండ్ టైం అన్నదప్పుడు వస్తుంది. అది ఎలా వస్తుంది? పాద పమాగ అంటాం అనమాట. రి రి గ గ ప పద సద పద పమ మనసిల సతు మమ నిత్యం. మ పద దద దస ని దద పప మగరి గ గ పద సద పద పమ.
చాలా సింపుల్ సాంగు. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అందరూ కూడా నేర్చుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. చరణాలన్నీ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అంటే సాహిత్యాన్ని బట్టి కొంచెం దీర్ఘాలు ఎక్కడైనా పెట్టవలసుంటే దీర్ఘాలు పెట్టడం, ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. సాహిత్యాన్ని అనుకరిస్తూ మనం వాయిస్తా ఉంటే స్వరాలు మాత్రం సేమ్ స్వరాలు. అన్ని చరణాలకి కూడా సేమ్ స్వరాలే ఉంటాయి. సాహిత్యాన్ని మనం చూసుకుంటా, సాహిత్యాన్ని బట్టి నేను చెప్పిన విధంగా దీర్ఘాలు ఎక్కడైనా ఉంటే దీర్ఘం వచ్చే విధంగా వాయించుకుంటే మనం చాలా ఈజీగా ప్లే చేసుకోవచ్చు. కావున అందరూ కూడా ఈ పాటను నేర్చుకుంటారని చెప్పేసేసి నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.